సోదర మహాశయులారా, రమజాన్ నెల ఇంకా రాలేదు. కానీ రమజాన్ నెల కోసం ఆరాధన చేసుకోవడానికి సిద్ధమయ్యే అవకాశం అయితే వచ్చింది. ఎప్పుడంటారా? రజబ్ నెల మొదలైనప్పుడు. రజబ్ అల్లాహ్ పవిత్రంగా చేసిన 4 నెలల్లో ఒకటి. మరి రజబ్ నెల ఎప్పుడు మొదలవుతుంది అంటారా? ఆల్రెడీ మొదలైపోయింది. 2025 డిసెంబర్ నెల 21వ తారీఖు సాయంత్రం మగరిబ్ నమాజ్కి అల్హమ్దులిల్లా రజబ్ నెలవంక కనిపించింది. రజబ్ నెల దువా హదీస్ ఆధారంగా ఈ దువా వస్తుంది: అల్లాహుమ్మ బారిక్ లనా ఫీ రజబ వ షాబాన వ బల్లిగ్నా రమజాన్. ఈ దువా అర్థం: ఓ అల్లాహ్, రజబ్ మరియు షాబాన్ నెలలలో మాకు బర్కత్ ప్రసాదించు మరియు రమజాన్ను చేరేలా చేయి. రజబ్ నెల, ఈ నెలకి ఎందుకు అంత ప్రత్యేకత అంటారా? ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు రజబ్ నెల నుండే రమదాన్ నెల యొక్క ప్రారంభం అని చెప్పి అనుకునేవారు. రజబ్ నెల నుండే ఆయన యొక్క ఆరాధనలని ఇంకా ఎక్కువగా చేసేవారు. ఎందుకు అంటే రజబ్ నెల 4 పవిత్రమైన నెలలలో ఒక నెల కాబట్టి. ఖురాన్ గ్రంథం సూరహ్ తౌబా ఆయత్ నంబర్ 36లో అల్లాహ్ తెలియజేస్తున్నారు: నిజంగా అల్లాహ్ వద్ద 12 నెలల సంఖ్య ఉంది, వాటిలో 4 పవిత్రమైనవి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు మనకి చెప్పిన సిద్ధాంతం ఏమిటి అంటే, రజబ్ నెల మొదలైనప్పుడే ఖురాన్తో స్నేహం చేయండి, నమాజులు ఇప్పటి నుండే చదవడం అలవాటు చేసుకోండి, అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి ఇప్పటి నుండి మీరు అలవాటు చేసుకోండి. రజబ్ నెలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి 3 ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. 1. పాపాల నుంచి జాగ్రత్త. పవిత్ర నెలల్లో పాపాలు మరింత తీవ్రమైనవిగా పరిగణించబడతాయి. రజబ్ అంటే కొత్త ఆరంభం, షాబాన్ అంటే సాధన, రమజాన్ అంటే విజయం. మీరు ప్రతిరోజు పాపాలు చేస్తారు చూసారా? ఆ పాపాలని కూడా వదిలేయడానికి ఈ నెల నుండే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే రమజాన్ నెలకి మనం పరిశుభ్రం అవ్వాలి కాబట్టి. ఈ రోజు నుంచే నమాజ్, ఖురాన్, దువా మన జీవితంలోకి తీసుకురండి. రమజాన్ నెలలో ఒకేసారి మారాలి అనుకుంటున్నారా? అది మన వల్ల కాదు. ఎందుకు అంటే పాపాలు చేస్తూ నమాజులు వదిలేస్తూ ఉన్న మనకి ఒకేసారి మారాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే ప్రవక్త గారు చెప్పారు, రజబ్ నెల నుండే మీరు మీ యొక్క సిద్ధాంతాలని, మీ యొక్క మార్పులని మీలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు? రజబ్ నెల మొదలయ్యింది, ఇది మన మార్పుకి మొదలు అనుకుంటున్నారా లేదా? కామెంట్లో తెలియజేయండి.